నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో రహదారి సౌకర్యం కోసం మహిళలు వినూత్న నిరసన తెలిపారు. 20వ వార్డు పరిధిలో మట్టి రోడ్డుపై నిత్యం పడుతూ లేస్తూ పడుతున్న తమ కష్టాల కడగళ్ల నుంచి గట్టెక్కించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు రోడ్డుపైనే వరి నాట్లు వేశారు. పంట పొలాన్ని తలపిస్తున్న రోడ్డును పునర్నిర్మించాలని మహిళలు కోరుతున్నారు. ఇదేదో పొలం అనుకుంటున్నారా? మహిళలు వరి నాట్లు వేస్తుంటే ఎవరైనా ఊరి మధ్యలో పొలమేంటన్న అనుమానం రాకమానదు. నిజమే, ఇది పొలం కానే కాదు. మరి వరి నాట్లు ఎందుకట? ఇదో నిరసన. ఇది ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20వ వార్డులో ఓ రోడ్డు దుస్థితి. నా పేరు నాగమనండి, ముమ్మిడివరం మండలం అండి. పిల్లలు అయ్యి కూలికి వెళ్తున్నారండి, పడిపోతున్నారండి. బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారండి. ఇప్పటికి రోడ్డు వేయలేదండి. మీరు ఎవరైనా సరే వచ్చి చూడండి, ఒకసారి చూసినప్పుడు మాట్లాడండి. 3 చేను గంట దూరంగా ఉందండి రోడ్డు. ఎవరో రావట్లేదండి. ఓట్లు మాత్రం వేయించుకుని వెళ్ళిపోతున్నారండి, అంతే. ఓట్లు వచ్చి ఇప్పుడు వేయలేదండి. నా పెళ్ళి అవిని కొత్తలు నుంచి ఇప్పుడు రోడ్డు పడలేదండి. రోడ్లు వేయలేదండి కూడా, అలా నెగ్గించుకుంటా పోయారు అంతే. ఎవరు ఇప్పుడు బయటకు వెళ్ళలేదండి. అంటే చూడండి రోడ్లు ఎలాగున్నాయి. మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు, సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు. అది ఎలాగంటే ఎలా ఉన్నదండి, దారుణంగా. అంత దారుణం అంటే రోడ్లు ఎక్కడ మడిగాడండి. ఈది రోడ్లు వేస్తున్నారండి, అన్నీ బాగుంటున్నాయి. ఇక్కడే లేదండి. ఇంత సైకిల్ వెళ్ళేలాగా వేస్తున్నారండి రోడ్లు. అలా కూడా లేదండి ఈ ఊరు, ఈ మట్టడపాలు అండి. ముమ్మిడివరం మండలం అంతా అలా ఉందండి. అడుగు తీసి అడుగు తీయలేని అధ్వాన స్థితి ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటమే. చినుకు పడితే చిత్తడిగా మారే ఈ రోడ్డుపై పడుతూ లేస్తూ రోజులు గడుపుతున్నారు స్థానికులు. తమ గోడు చెవికెక్కించుకొని అధికారుల తీరును నిరసిస్తూ మహిళలు ఆ రోడ్డుపై వరి నాట్లు వేసి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు నమస్కారాలండి. మాది 20వ వార్డు అండి. ఇలాగ 2-3 మండలాలు కూడా ఇలాగ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటారండి. ఇలా జగనన్న కాలనీ ఇచ్చారండి మాకు ఇక్కడ. దానికి ఇవ్వడంతో భారీ వాహనాలు రోడ్లు వేయటాకైతే అక్కడ కరెంటు ఇజ్జత్తు అది కట్టారు కదండి మనకి. దానివల్ల భారీ వాహనాలు వచ్చి మాకు రోడ్డు 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి రోడ్డు వేసి. ఈ రోడ్డు వేసిన రోడ్డు ఆ భారీ వాహనాల వల్ల మొత్తం దిగబడిపోయిందండి. దాని మీద ఉడుకునే పరిస్థితి మాకు వచ్చేసిందండి దాని మీద రోడ్డు మీద. అందుకనేసి మాకు గవర్నమెంట్ మాకు స్పందించి మాకు రోడ్లు రిపేర్ చేస్తారో, కొత్త రోడ్లే వేస్తారో మాకు దీనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నేను 20వ వార్డు కౌన్సిలర్నండి. దాని గురించి మీరు స్పందించాలని కోరుతున్నామండి. మా ఊర్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. నిన్న కాక మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి. నానా తిప్పబడి అటో వెళ్ళి విధానం లేక బండి మీద తీసుకుని వెళ్ళారండి నిప్పులు పడి ఆమెని. అది వేళ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారండి బాలింతరాలని. వాళ్ళు ఇప్పుడు అటోళ్ళు జాగ్రత్తగా తీసుకుని వచ్చారండి. అందుకోసం కూడా మేము ఇంకా 2-3 గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. ఈ లోపల అర్జెంటుగా మాకు రిపేర్ చేయాలని మేము కోరుతున్నామండి. తర్వాత చాలా ఇది చెప్పండి. స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్కి పెట్టి అటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఆ పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా మా వాళ్ళు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చిందండి. దానికోసం కూడా మీరు స్పందించాలి. అలాంటి మట్టడపాలెం గ్రామం పక్క ఊర్ల నుంచి కూడా ముత్తేశ్వరం వెళ్తా కూడా ఇదే హైవే రోడ్డు అండి.